ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కోవిడ్ అంటే ఓకే. అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్న ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ హెల్తీగా ఉన్న వాళ్ళకంటే నిన్నటి, మొన్నటి వరకు అంటే ఎలాంటి టెస్ట్‌లలో ఎలాంటి ప్రాబ్లమ్ లేని వ్యక్తికి ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చినవి కూడా మనం వింటున్నాము. మీ అభిప్రాయం ఏంటి? ఇందాక మనం అనుకున్నట్టండి, హెల్త్ అనేది దానికి చాలా రకమైన పారామీటర్స్ ఉంటాయండి. అంటే ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఒక్కటే హెల్త్ కాదు. అండ్ దాంతోపాటు మనం తీసుకునే జాగ్రత్తల వల్ల ఏమీ రాదు అనుకోవటం కూడా కాదు. సో అందుకే మేము ఏం చెప్తామంటే ఒక సర్టెన్ వయసు దాటిన తర్వాత, ఇప్పుడు నేను ఒక 2-3 రోజుల క్రితమే కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ అయినాయి అమెరికాలో కొలెస్ట్రాల్కి సంబంధించి. ఒకప్పుడు 40 ఏళ్ళకి స్క్రీనింగ్ మొదలు పెట్టమనేవాళ్ళు, ఇప్పుడు 30 ఏళ్ళకే స్క్రీనింగ్ మొదలు పెట్టమంటారు. అంటే స్క్రీనింగ్ అంటే టెస్టులు చేయించుకోవటం 10 ఇయర్స్ ఇంకా తక్కువైపోయింది. ఇంకా తక్కువ ఉంది. అసలు మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ అంటే బాగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే తత్వం ఉండే ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళ పిల్లలకి 9 ఏళ్ళ నుంచే స్క్రీనింగ్ మొదలు పెట్టమంటున్నారు. ఓహ్! అంటే ఇది జన్యు అంటే వాళ్ళ ఎస్ ఫ్యామిలీస్ నుంచి వస్తుందా? ఎస్ ఎస్ వంశపారంపర్యం. ఎస్ కొన్ని రకాల కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అనేవి జన్యుపారపరంగా వస్తాయండి. అలా ఎవరికైతే ప్రూవ్ అయిందో వాళ్ళకి ఇంకా ఎర్లీగా అంటే టెస్టులు చేయటం మొదలు పెట్టండి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, పలానా జెనెటిక్ కాజ్ కారణంగా పలానా మనిషికి పలానా ప్రాబ్లం ఉంది, వాళ్ళకి మనం ముందల నుంచి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇలాంటివి మనం ఈ టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి, అంతా హెల్తీగా ఉన్నారు కానీ హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, ఒకటి గాడ్ ఓన్లీ కెన్ ఆన్సర్ ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈక్వలెంట్ టు గుడ్ హార్ట్ హెల్త్. ఇట్ ఈస్ 95%, బట్ లాస్ట్ 5% అనేది మనం చెప్పలేము అనమాట. సో అందుకే మేము ఏం చెప్తామంటే, ఒక వయసు దాటిన తర్వాత రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోండి. మీ చేతుల్లో ఉన్న థింగ్స్ అంటే మీకు సంబంధించిన ఫుడ్ కానీ, మీకు సంబంధించిన కొలెస్ట్రాల్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, స్ట్రెస్ కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్, వీటిని మీరు కంట్రోల్ చేసుకోండి అని చెప్తాం. అయితే డాక్టర్ ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అనేది వేరా? హార్ట్ అటాక్ అనేది వేరా? ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? సో హార్ట్ అటాక్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లైలో ఏదైనా బ్లాక్ వస్తే హార్ట్కి అటాక్ అనేది వస్తుంది అనమాట. సో దట్ ఈస్ హార్ట్ అటాక్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ అనేది ఒక పంప్, ఇందాక మనం అనుకున్నట్టు అది హార్ట్లోకి వచ్చిన రక్తాన్ని పంప్ లాగా బయటికి ఇట్లా కాంట్రాక్ట్ అయ్యి, అంటే మూసుకొని బయటికి పంపించాలి. సంకోచించి వ్యాకోచిస్తది. అవును, యా, హ్మ్. కాంట్రాక్ట్ రిలాక్స్ ఆ! అవుతుంది. సో అది అనేది సరిగ్గా అవ్వకపోతే, హార్ట్ అనేది సరిగ్గా కాంట్రాక్ట్ అంటే సంకోచించడం లేదా వ్యాకోచించడం. రిలాక్స్ అవటం, ఈ రెండు కనుక సరిగ్గా చేయలేకపోతే హార్ట్ ఫెయిల్ దాన్ని అయిపోతుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటాం అనమాట. ఒకవేళ ఒక వ్యక్తికి హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది సడెన్‌గా, దానికి ట్రీట్మెంట్ ఉంటుందా? ఉన్నాయండి, ఇప్పుడు చాలా లేటెస్ట్ మెడిసిన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్తో చాలా వరకు చాలామంది పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారు. దాంతోపాటు ఇప్పుడు చాలా కొత్త రకమైన సర్జరీలు కూడా వచ్చినాయి. సర్జరీ లేకుండా చేసే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా వచ్చినాయి అనమాట. బట్ ఒక పాయింట్ తర్వాత, అంటే ఇవన్నీ మెడిసిన్స్ నెక్స్ట్ ఈ వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఏవి చేయలేకపోతే, అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉంటే అప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే ఆల్టర్నేటివ్. ఓకే. ఇది సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సరిగ్గా చేసి పేషెంట్ మందులు ఇవన్నీ సరిగ్గా వాడుకొని ఇన్ఫెక్షన్స్ రాకుండా, ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్ అంటాం. అంటే బాడీ, అంటే మనం వేరే మనిషి బాడీలో నుంచి మనం శరీరంలోకి పెడతాం కదా, ఒక్కోసారి బాడీ రిజెక్ట్ చేస్తుంది. అవి ఏమీ లేకపోతే సక్సెస్ అయిన కేసులు చాలానే ఉన్నాయండి. అయితే ఇప్పుడు మామూలుగా అయితే ప్రజల్లో ఏమనుకుంటారంటే హార్ట్ అటాక్ అనేది 3 స్టేజెస్‌లో వస్తుంది. ఫస్ట్ టైమ్ హార్ట్ అటాక్ వస్తుంది. సెకండ్ టైమ్ మళ్ళీ థర్డ్ టైమ్ వస్తే చనిపోతారు అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం? సో దాంట్లో కొంతవరకు నిజం ఉందండి. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది ఒకసారి వచ్చినా చాలా డేంజరస్సే. రెండోసారి వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఇతనికి సివియర్‌గా వస్తుందా? అంటే ఇతనికి ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసినా మళ్ళీ వస్తుంది. సో అంటే ఏంటి, తనకి హార్ట్ అటాక్ వచ్చే తత్వం ఎక్కువ తన శరీరానికి, లేదా తన లైఫ్ స్టైల్ బాలేదు, లేదా తన మందులు సరిగా వాడట్లేదు. వీటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది. రెండోసారి కాకుండా మూడోసారి కూడా వస్తుందంటే ఇంకా అతనికి హార్ట్ అటాక్ అనేది రావటానికి చాలా స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఒకసారి వచ్చిన దానికన్నా రెండోసారి వచ్చేదాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అలానే మూడోసారి వస్తే ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో
100% నేను మీరు అన్నదాన్ని అగ్రీ చేయను కానీ, బట్ దాంట్లో కొంతవరకు అయితే నిజం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి సడన్గా మన ముందే కొలాప్స్ అయిపోయాడు, అంటే హార్ట్ పట్టుకొని, ఇంకా అంబులెన్స్ వచ్చేలోగా ఆ పక్కనున్న వ్యక్తి ఎలా స్పందించాలి? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అండి. అందరూ నేర్చుకోవాలి మనం. అది డాక్టర్ అయినా నాన్ డాక్టర్ అయినా, స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ వరకు దిస్ షుడ్ బీ థాట్ టు ఎవరీవన్. అంటే ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిందే. మోస్ట్ ఇంపార్టెంట్ బై స్టాండర్ సిపిఆర్. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీసెస్టికేషన్. ఈ సిపిఆర్ సరిగ్గా చేయటం వల్ల ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను కాపాడగలిగారు. అంబులెన్స్ వచ్చే వరకు వాళ్ళని జాగ్రత్తగా ఒక సర్టెన్ లెవెల్ వరకు మెయింటైన్ చేసి ట్రీట్మెంట్ వరకు తీసుకెళ్లారు. ఇది సిపిఆర్ అనేది మ్యాండేటరీగా నన్ను అడిగితే స్కూల్ సిలబస్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి నేర్పించాలి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఎవరు ఎక్కడ కొలాప్స్ అవుతారో మనం వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారండి, మీకు పక్కనే ఎవరో పడిపోయి ఉన్నారు, అప్పుడే మీ ముందలే పడిపోయారు. ఇదివరకు ఏం చేసేవాళ్ళు చాలా మంది, అయ్యో మనకెందుకులే అని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ మధ్య చాలా మంది సిపిఆర్ నేర్చుకొని కార్ కానీ బైక్ కానీ ఆపి వాళ్ళకి వచ్చిన సిపిఆర్ వాళ్ళు చేసి అంబులెన్స్లో ఎక్కించి పేషెంట్లను బతికించిన సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి. మొన్న గుజరాత్లో ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూశాను, ఒక జ్యువెలరీ షాప్కి ఒక కస్టమర్ వచ్చాడు. అప్పటి వరకు బాగానే మాట్లాడుతూ ఉన్నారు. సడన్గా కస్టమర్ కింద పడిపోయాడు. ఆ షాప్ ఓనర్ వాళ్ళ అబ్బాయి అక్కడే ఉన్నాడు. ఆ అబ్బాయి ఫస్ట్ ఆయన్ని ఫ్లాట్గా పడుకోబెట్టాడు, అంటే పలంగా పడుకోబెట్టాడు. పెట్టి పల్స్ చెక్ చేశాడు అనమాట. పల్స్ చెక్ చేశాడు, ఒకసారి తట్టాడు పేరుతో, లెగవలేదు, పల్స్ అన్కాన్షియస్. సో ఇంకొక్క నిమిషం కూడా ఆలోచించకుండా 2 చేతుల్ని దగ్గర పెట్టి గుండెల మీద ప్రెస్ చేయటం మొదలుపెట్టాడు అనమాట. సో హీ గాట్ బ్యాక్ టు కాన్షియస్నెస్. ఆ మనిషి లెగిశాడు, ఈలోపు అంబులెన్స్ వచ్చింది. సో హీ సేవ్డ్ ఏ లైఫ్. తర్వాత డాక్టర్స్ చూసుకుంటారు. సో అందుకని సిపిఆర్ అనేది నన్ను అడిగితే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని ఉండాలి. ఓకే, జస్ట్ కొంతసేపు సిపిఆర్ ఎలా చేయాలో మా ప్రేక్షకులకు చెప్పండి. సో సిపిఆర్ ఎలా చేయాలంటే అండి, బై స్టాండర్డ్ సిపిఆర్లో ఫస్ట్ బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సైన్స్ సపోర్ట్ ట్రైనింగ్ అనేది తీసుకోవాలి జనరల్గా. దాని తర్వాత ఏసీఎల్ఎస్ ట్రైనింగ్ అని ఉంటుంది, అది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. సో జనరల్ పబ్లిక్కి లేదా మనందరికీ బిఎల్ఎస్ వరకు సరిపోద్ది. ఫస్ట్ ఏం చేయాలంటే, మీ కళ్ళ ముందు ఎవరన్నా అలా పడిపోవటం లేదంటే కుప్పకూలిపోతే మీరు ఏం చేయాలంటే వాళ్ళని ఫస్ట్ ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టండి. పడుకోబెట్టిన తర్వాత మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ చూసుకోండి. అంటే జనరల్ మీకు ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే పక్కన ఏదైనా మంటలు కానీ లేదంటే ఇంకా ఏదన్నా డేంజరస్ వస్తువులు కానీ కరెంట్ సామాన్లు కానీ ఏమైనా ఉన్నాయి అన్నీ చూడండి. వాటిలన్నిటిని పక్కన పెట్టండి. ఫస్ట్ ఆ మనిషిని తట్టండి, పలుకుతున్నాడో లేదో చూడండి. తర్వాత పల్స్ చూడండి, నాడి చూడండి. ఓకే, ఒకటి చేతి దగ్గర చూడొచ్చు లేదా మెడ దగ్గర చూడొచ్చు అనమాట. సో 2 చూసి నాడి ఉంటే పర్లేదు. నాడి లేకపోతే, మోస్ట్ ఇంపార్టెంట్, నాడి లేకపోతే బ్రీతింగ్ గురించి ఆలోచించద్దు. ఎందుకంటే బ్రీతింగ్ వస్తుంది, చెప్పలేం మనం. సో అప్పుడు ఏం చేయాలంటే 2 చేతుల్ని ఇలా పెట్టుకొని ఈ సెంటర్ పార్ట్ ఉంటుంది అనమాట, ఇది స్టెర్నల్ బోన్ అంటాం. ఈ స్టెర్నల్ బోన్కి కింద ఇది ఆల్మోస్ట్ జిఫీ స్టెర్నమ్ అంటాం. అక్కడ ఒక రిథమ్గా, అంటే ఒక రిథమిక్ కంప్రెషన్స్, అంటే ఇట్లా మన 2 చేతులతో ఫోర్సిబుల్గా నిమిషానికి ఒక 30 సార్లు అట్లాగా, నిమిషానికి 30 సార్లు పైనుంచి కింద దాకా, అంటే ఫుల్ చేతులు కూడా ఇలా స్టిఫ్గా ఉండాలి. ప్రెషర్ అనేది షోల్డర్స్ నుంచి జనరేట్ అవ్వాలి, ఎల్బోస్ బెండ్ అవ్వకుండా. సో ఇలాగా కంప్రెషన్స్ ఇస్తూ ఉంటే అంబులెన్స్ వచ్చే వరకు విల్ హ్యావ్ సమ్ టైమ్. దానివల్ల ఏమవుతుందంటే హార్ట్లో ఉన్న బ్లడ్ని మళ్ళీ బయటికి పంప్ చేయడానికి మనకి అవకాశం వస్తుంది. ఇది ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అండి, మన బ్రెయిన్కి సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ వచ్చి లేదా హార్ట్ అనేది పంపింగ్ ఆగిపోతే బ్రెయిన్కి సర్క్యులేషన్ ఆగిపోద్ది. బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ టిష్యూ. దానికి 5 నిమిషాల కన్నా దానికి బ్లడ్ సప్లై తక్కువైతే పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోతారు. అండ్ వేరే శరీర అవయవాలకు కూడా ఈ బ్లడ్ సప్లై అనేది లేకపోతే అవి కూడా పాడైపోవటం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకే లేట్ చేయకుండా సిపిఆర్ అనేది నేర్చుకోవాలి. మీరు యూట్యూబ్లో కానీ దేంట్లోనా వీడియోస్ ఉంటాయి, ప్లస్ చాలా చోట్ల రెగ్యులర్గా కోర్సెస్ కూడా చేస్తున్నారండి.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.